అమరావతి రాజధానిపై ముఖ్యమంత్రి మరో అప్డేట్ ఇచ్చారు. అమరావతి రాజధానిలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి భారీ పెట్టుబడులు పెట్టడానికి పెర్కిన్స్ ఇండియా, ఎల్వి ప్రసాద్ సంయుక్తంగా ముందుకొచ్చాయి. దాదాపుగా 1200 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు ప్రణాళికలను ముఖ్యమంత్రికి వివరించారు. ముఖ్యమంత్రి దీని మీద సానుకూలంగా స్పందించారు. మరిన్ని డీటెయిల్స్తో డిపిఆర్తో ముందుకు రావాలని వారికి చెప్పారు. వారు ఇప్పటికే అమరావతి రాజధానిలో ఎలాంటి సదుపాయాలు కల్పించబోతారు, ఎలాంటి మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయబోతా ఉన్నారు, ఉపాధ్యాయులకి ప్రతి సంవత్సరం వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం, కొత్త కోర్సులు ఏవైతే వస్తున్నాయో వాళ్ళకు కూడా నేర్పించడం, విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఉపాధ్యాయుల్ని రెడీ చేయడం, రాజధానిలో మౌలిక సదుపాయాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ఆ పెర్కిన్స్ ఇండియా, ఎల్వి ప్రసాద్ 1200 కోట్ల రూపాయల ప్లాన్తో ముందుకు వచ్చాయి. ప్రభుత్వం సానుకూలంగా ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో వాళ్ళు పూర్తి డీటెయిల్స్ డిపిఆర్తో వచ్చిన తర్వాత ఎంఓయూ చేసుకోబోతా ఉన్నారు. ఇక అమరావతి రాజధానిలో న్యాచురోపతి యూనివర్సిటీ రాబోతా ఉంది. సహజంగా వైద్య రంగంలో ఈ ఇంగ్లీష్ మందులు, అల్లోపతి, ఆయుర్వేదం, ఇంకా ముస్లిమ్స్కి ప్రత్యేకంగా యునాని అని రకరకాలు ఎవరి నమ్మకం వాళ్ళది. ఇవి కాకుండా హోమియోపతి, న్యాచురోపతి ఇవన్నీ కొనసాగుతూ ఉంటాయి. కొన్ని జబ్బులకి కొన్ని రకాల వైద్యం బాగా పనిచేస్తుంది. హోమియోపతిలో కొన్ని జబ్బులకి అద్భుతమైన మెడిసిన్ ఉంది. ఇమీడియట్గా రిలీఫ్ కావాలంటే ఇంగ్లీష్ మందులు, నిదానంగా తగ్గి భవిష్యత్తులో తిరిగి రాకుండా ఉండాలంటే హోమియోపతి, న్యాచురోపతి, ఆయుర్వేదం ఇలాంటివి వాడుతూ ఉంటారు. అందువల్ల అమరావతి రాజధానిలో కూడా న్యాచురోపతి యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. 200 ఎకరాల్లో ప్రతిష్టాత్మకంగా ఈ యూనివర్సిటీ ఏర్పాటు కాబోతా ఉంది. హైదరాబాద్ నగరంలో కూడా ఉంది. కేరళ వైద్యం అక్కడ అందిస్తూ ఉన్నారు. అమీర్పేట ప్రాంతంలో మంచి ఫేమస్. కొన్ని జబ్బులకి అక్కడికే వెళ్తూ ఉంటారు చాలామంది వెతుక్కొని. అలాంటి న్యాచురోపతి యూనివర్సిటీ రాబోతా ఉంది. యూనివర్సిటీ అంటే దానికి అనుబంధంగా మెడికల్ కళాశాల కూడా ఉంటుంది. కేవలం యూనివర్సిటీ అంటే విద్యార్థులు చదువుకోవడానికే కాకుండా వైద్య సదుపాయాలు కూడా అందుబాటులోకి వస్తాయి అక్కడ. రాబోయే రోజుల్లో న్యాచురోపతి యూనివర్సిటీకి శంకుస్థాపన జరగబోతా ఉంది. అది ఏ గ్రామ పరిధిలో రాబోతా ఉంది అనే వివరాలతో మనం మరో వీడియోలో కలుసుకుందాం.